Second thing is the controversies are, most of the controversies that is happening today are not నిజంగా హర్ట్ ఫీలింగ్స్తోనూ దాంతోనూ కాదు. నో, ఇట్ ఈస్ జస్ట్ కొంత పబ్లిసిటీ కోసం, కొంత రికగ్నిషన్ కోసం. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే అగైన్ మళ్ళీ అది ఒక రకంగా రాజకీయాల్లోకే వెళ్తుంది. నో, పవర్ హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్. నాట్ జస్ట్ రాజకీయాల్లో నెగ్గి ఒక సీట్లో కూర్చోవడం మాత్రమే కాదు. ఒక కాలనీలో ఉన్న 50 మంది మన మాట వినాలంటే, మన మాట వింటే ఈ 50 మంది నేను చెప్పిన మాట వింటారంటే ఇమీడియట్లీ ఐఎమ్ గెట్టింగ్ పవర్. సో ఆ 50 మందిని పోగేయడానికి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల మందిని పోగేయడానికి, దేశం మొత్తం మీద 1 కోటి మందిని పోగేయడానికి పీపుల్ ఆర్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. అండ్ మనకుందగా యాజ్ ఇట్ ఈస్ క్యాస్ట్ జాడ్యం, మతం జాడ్యం, ప్రాంతం జాడ్యం ఉన్నాయిగా. మనకు కావాల్సిన అన్ని జాడ్యాలు మనకున్నాయి. దే ఆర్ యూజింగ్ ఇట్. అండ్ ఇవాళ పొద్దున్నే ఎవరు ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది, 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇడియట్స్ అని. కజ్జు, ఐ డెంట్ ఫీల్ అఫెండెడ్. హీ వాజ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈజీగా మనం కులం అనగానే మనకు ఎక్కడ లేని ఆవేశం వచ్చేస్తుంది, మన మతం అనగానే ఎక్కడ లేని సంఘటన శక్తి వచ్చేస్తుంది. సబ్ క్యాస్ట్లు, ప్రాంతాలు, జిల్లాలు, ఊర్లు ఎలా పడితే అలా విడిపోతున్నాం ఈజీగా. ఎవడో ఒకటి ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాడు దాన్ని, యూనో. అండ్ హీ హ్యాస్ టు ప్రూవ్. అదిగో మన కులవాడిని అన్నాడు అనగానే మనకి ఆవేశం వచ్చేస్తుంది, మన వెనకాల 10 మంది వచ్చేస్తున్నారు, నాకు పవర్ వచ్చేస్తుంది. నో, సో ఐ ఫీల్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ సిల్లీ. యాజ్ అ ఫిల్మ్ మేకర్, you do what you want to do.